దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అన్వేషి సత్యం కోసం అనే ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాలలో తలెత్తే సందేహాలకు బైబిల్ గ్రంథ ఆధారంగా సమాధానాలు తెలియజేస్తూ మీ ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధిలో తోడ్పడటానికి చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా ఈరోజు మన మధ్యకు విశాఖపట్నం మేత్రాసనం సీతమ్మధార విచారణ నుంచి పిల్లి జార్జి గారు, పాలక పౌలు గారు అనే ఇద్దరు సోదరులు మన మధ్యకు వచ్చారు. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హార్టీ వెల్కమ్ టు దివ్యవాణి టీవీ. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మా మీద దయ చూపించండి, మమ్మల్ని కనికరించండి. దేవా, మీ కనికరాన్ని బట్టి మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరిస్తూ ప్రభువా మా హృదయాలను ప్రజ్వలింప చేయండి. అయ్యా, మీ జీవ సత్యాలను మేము తెలుసుకున్నట్లుగాను గ్రహించున్నట్లుగాను విశ్వాసంలో దినాభివృద్ధి చెందినట్లుగా మాకు మీ కృపను ప్రసాదించండి. ముందుగా ప్రభువా, ఈనాడు అడగబోయేటటువంటి సందేహాలను ఆశీర్వదించండి. ఆ సందేహాలకు తండ్రి పరలోకపు రహస్యాలను దానియేలుకు మీరు బయలుపరిచిన విధముగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకును బయలుపరిచి మా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా మనవలన్నిటినీ మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పౌలు గారు చెప్పండి. ఫాదర్ గారండి, ఎండాకాలం రాగానే మనకి తపస్కాలం వస్తుంది. ఈ తపస్కాలానికి అనేకమైన దీక్షలు కానీ మాలధారలు కానీ ఇలాగా వాళ్ళు చాలామంది చేస్తున్నారు. దీనికి బైబిల్ ఆధారం ఏమైనా ఉన్నదా? దానికోసం తపస్కాలానికి బైబిల్ గ్రంథ ఆధారం ఏమైనా ఉన్నదా అనేది మీ ప్రశ్న. అవును ఫాదర్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా మరి సందేహం ఉండి ఉండవచ్చు. ఎందుకంటే మరి సహోదరుడు పాలక పౌలు గారు అడిగినట్లు ఎండాకాలం రాగానే తపస్కాలం అంటూ దీక్షని జపమాలని చెప్పి ఇట్లా రకరకాల వేషధారణలతో కల్పిస్తూ ఉంటారు. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? ఈ తపస్కాలానికి బైబిల్ గ్రంథ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సహోదరుడు అడుగుతూ ఉన్నారు. సమాధానాన్ని ఆలకిద్దాం. గమనించండి, మన క్రైస్తవ జీవితానికి ఆధారం, క్రైస్తవ విశ్వాసానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే గనక లేకపోతే మన జీవితం అంతా కూడా, మన జీవితం, మన మతం, మన విశ్వాసం, మన బోధ, మన ఆచరణ అంతా కూడా వ్యర్థం. కాబట్టి ది సెంట్రల్ కీ టు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అదే పౌలు గారు ఆయన మాటల్లో మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయము 14-17 వచనాల్లో పౌలు గారు చెప్పేటటువంటిది అది. ప్రభువే గనక ఉత్థానం కాకపోయినట్లయితే మా బోధ, మీ విశ్వాసం అంతా కూడా వ్యర్థం అంటారు. ఒకసారి వాక్యం ఆలకిద్దాం, ఒకసారి చదవండి. క్రీస్తే లేవనెత్తబడినిచో మా బోధన వ్యర్థమే, విశ్వాసము వ్యర్థమే. 17వ వచనం, క్రీస్తు లేవనెత్తబడినిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. అంటే మన క్రైస్తవ జీవితానికి ఆధారం, క్రైస్తవ విశ్వాసానికి ఆధారం క్రీస్తు ప్రభు లేవనెత్తబడటం. ఒకవేళ ఆయన కానీ లేవనెత్తబడకపోతే మన విశ్వాసం, మన మతం, మన ఆచరణ, మన పద్ధతులు అన్నీ కూడా వ్యర్థమే, అవన్నీ కూడా శూన్యం. అందుకని ఈ ఉత్థానం అనేటటువంటిది, ప్రభు యొక్క ఉత్థానం అనేటటువంటిది అంత గొప్ప సంఘటన కాబట్టి ఆ గొప్ప సంఘటనను మనం కొనియాడటానికి, ఒక పండుగగా స్మరణ చేయాలి అంటే తప్పనిసరిగా
మన హృదయాలలో చిత్తశుద్ధి అనేటటువంటిది ఉండాలి. ఈ చిత్తశుద్ధి అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ పునరుత్థాన పండుగను మనం యోగ్యంగా జరుపుకుంటాం. ఇప్పుడు ఉత్థానం ఈస్టర్ పండుగ అంటాం. అంటే ఏంటి అది? ఈస్టర్ పండుగ అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క పునరుత్థానం. మనం ఈస్టర్ పండుగని, ఈస్టర్ పండుగ పేరును మనం నమరు వేసేటటువంటి సంఘటన ఆ ప్రభు మరణం నుండి లేచినటువంటి సంఘటనను, జీవంతో లేచినటువంటి సంఘటనను మనం స్మరిస్తాం. ఈ స్మరణ అనేటటువంటిది పవిత్రంగా జరగాలి. ఎటువంటి యోగ్యత అనేది ఉండకూడదు, పవిత్రంగా జరగాలి. అదే మనం కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7-8 వచనాల్లో చదువుతాం. ఒకసారి చదవండి వాక్యం. మీరు ఏమాత్రమును పులియని క్రొత్తది అగు పిండి వలె ఉందురు. నిజముగా మీరు అట్టివారే నాకు తెలియను. ఏలైనా పాస్కా గొర్రె పిల్లయగు క్రీస్తు యేసు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము దౌష్ట్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అనే వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెలతో మనము పండుగ చేసుకొందుము. సహోదరి సహోదరులారా, మన పాస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు బలి ఆయను. కాబట్టి ఈ క్రీస్తు బలి అయినటువంటి పండగని పాత పిండితో కాదు, ఏ పాత పిండిలో అయితే దోషము అనేటట్టు ఉండయో ఆ పిండితో చేయబడిన రొట్టెలతో కాకోకుండా క్రొత్త రొట్టెలు. ఏంటి క్రొత్త రొట్టెలు? సత్యము, నీతి, పరిశుద్ధత అనే కొత్త రొట్టెలతోటి మనం ఆ పండుగ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథం చెప్పేటటువంటిది యేసు ప్రభు మన కొరకు బలి అయ్యారు. మన కొరకు బలి అయినటువంటి ఈ పండుగను, ఆయన ఉత్థానమైనటువంటి పండుగను మనం తగినటువంటి యోగ్యత కలిగి, ఆయత్తం కలిగి, హృదయంలో పరిశుద్ధత కలిగి ఈ పండుగను చేసుకోవాలి. అదే మన వాక్యంలో చదివినటువంటిది. సో పరిశుద్ధత, సత్యమైన నీతి, దీన్ని కలిగి మనం పండుగ అనేది చేయాలి. కాబట్టి మానవుడన్నాక ఎంత గొప్పవాడైనా కానీ ఏదో ఒక సందర్భంలో పొరపాటు చేస్తూనే ఉంటారు. ఈ పొరపాట్లు అనేటటువంటివి మనలో యోగ్యతను పోగొడతాయి, మనలో ఉన్నటువంటి నిర్మలత్వాన్ని చెరిపివేస్తాయి. కాబట్టి క్రీస్తు మన కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు ఉత్థాన పండుగను, ఆయన జీవంతో లేచినటువంటి ఆ పండుగను తగినటువంటి సత్యంతో, నీతితో జరుపుకోవాలి. కాబట్టి ఆ సత్యము, నీతి అనేటటువంటిది రావటానికి, ఆ విధంగా మనం తయారు కావటానికి ఏర్పాటు చేయబడినటువంటిది ఈ తపస్కాలం అనేది. ఇందాక మీరు అడిగారు కదా, ఎండాకాలం రాగానే తపస్కాలం అంటూ వివిధ వేషధారణలతో కనిపిస్తున్న వీటికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఇదే ఆధారం. తపస్కాలానికి ఏంటి బైబిల్ గ్రంథ ఆధారం అంటే సిద్ధపడేటటువంటి కాలం. తపస్కాలాన్ని పశ్చాత్తాప కాలం అంటాం, సిద్ధపడేటటువంటి కాలం అంటాం. దేనికి సిద్ధపడేటటువంటి కాలం? మన పాస్కా గొర్రెపిల్లయగు యేసు బలి అయినటువంటి ఆ సంఘటనను స్మరించటానికి సిద్ధపడేటటువంటి కాలం. తగిన యోగ్యతతోటి మనం ఆ పండుగ చేయాలి. తగిన యోగ్యతతోటి, పరిశుద్ధతోటి మనము ఆ పాస్కా గొర్రెపిల్ల బలి అయినటువంటి ఆ కార్యాన్ని మనం స్మరించాలి. కాబట్టి ఈ 40 రోజుల తపస్కాలాన్ని తల్లి అయినటువంటి తిరుసభ ఏర్పాటు చేసింది. ఎందుకు ఈ 40 రోజులు అనేటటువంటిదంటే సిద్ధపడటానికి, ఏది ఉత్థాన క్రీస్తు యొక్క పండుగను జరుపుకోవటానికి, యేసు ప్రభు జీవంతో లేచినటువంటి ఆ కార్యాన్ని స్మరించడానికి సిద్ధపడేటటువంటి కాలం, యోగ్యంగా సిద్ధపడేటటువంటి కాలం. అందుకని మనం తపస్కాలం, ఈ ఎండాకాలం రాగానే తపస్కాలాన్ని పండగకు ముందు, ఈస్టర్ పండుగకు ముందు 40 దినాలను ఎంచుకొని ఈ 40 దినాలను కూడా తపస్కాలంగా మనం కొనియాడతాం, తపస్కాలంగా మనం పేర్కొంటాం. ఇంకా మనం వాక్యంలో ఎఫెసీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము,
ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు 24 వచనాలు చదివితే పౌలు గారు అంటున్నారు, పాత మనస్తత్వం అనేటటువంటిది నశించాలి, క్రొత్త మనస్తత్వాలు రావాలి. ఒకసారి వాక్యాన్ని చదవండి. కనుక మీరు మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనండి. ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును పునర్నవము గావించుకొనుడు. సత్యమైన నీతి, చూడండి, సత్యమైన నీతి పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరించండి. దేవుని పోలికగా పరిశుద్ధతను కలిగి, సత్యమైన నీతి పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా మారాలి. దేవుని పోలికగా మారి ప్రభు చెప్పినటువంటి ఏదైతే మన క్రైస్తవ విశ్వాసానికి జీవితానికి ఆధారంగా ఉన్నదో ఆ ఉత్థాన పండుగను అటువంటి నూతన మనస్తత్వంతో మనం జరుపుకోవాలి. అట్లా నూతన మనస్తత్వం పొందటానికి ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ తపస్కాలం అనేటటువంటిది. తపస్కాలం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి కాలం, పశ్చాత్తాపడే కాలము, సిద్ధపడేటటువంటి కాలంగా మనం బైబిల్ గ్రంథంలో కనిపించేటటువంటి ఆధారాలు ఇవి. కాబట్టి తపస్కాలానికి ఉన్న ఆధారం ఏంటి అంటే అది సిద్ధపడటానికి. సో ఇదే బైబిల్ గ్రంథ ఆధారం. ఫాదర్ జార్జ్ గారు, ఈ తపస్కాలం 40 రోజులే ఆచరిస్తాము. ఓకే, 40 రోజుల కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఆచరించకూడదా? ఇదే ఆచారం ముస్లింకి కూడా ఉంది. 40 రోజులు వాళ్ళు రంజాన్ రోజుల్లో ఆచరిస్తుంటారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏమిటి? దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి అన్వేషి సత్యం కోసం.